ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన సీట్ల కేటాయింపుపైన ఇప్పటికే టీడీపీ జనసేన కసరత్తు చేస్తా ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. ఒకవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 10 స్థానాలకు సంబంధించి అందులో ఇప్పటికే జనసేన 5 స్థానాలు కోరుతున్న నేపథ్యంలో 3 స్థానాల్లో క్లారిటీ వచ్చినప్పటికీ ఇంకా 2 స్థానాలకు సంబంధించి కసరత్తు అయితే జరుగుతూ ఉన్నట్లు కనిపిస్తా ఉంది కదా. రైట్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పొత్తుల విషయం తేలకపోవడంతో టీడీపీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావడం లేదు. ఈ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉండగా పొత్తులో భాగంగా జనసేన 5 సీట్లు కోరుతుంది. ఇప్పటికే 3 సీట్లు ఆ పార్టీకి ఖరారయ్యాయి. మిగిలిన 2 సీట్ల వ్యవహారం తేలకపోవడంతో టీడీపీ శిబిరంలో అస్పష్టత నెలకొంది. ఈ జిల్లాలోని 3 రిజర్వ్డ్ నియోజకవర్గాలపై కూడా టీడీపీ నాయకత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవడంతో తేలని సీట్ల సంఖ్య ఇంకా జిల్లాలో పెద్దదిగా కనిపిస్తోంది. 6 సీట్లలో ఆచంట, తణుకు, పాలకొల్లు, దెందులూరు, ఏలూరు, ఉంగుటూరులో టీడీపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చేసింది. భీమవరం, నరసాపురం, పోలవరం సీట్లు జనసేనకు ఇవ్వడం ఖరారైందని ఆ 2 పార్టీల అంతరంగిక వర్గాల ద్వారా తెలుస్తోంది. జనసేనకి ఇచ్చే సీట్లన్నీ డెల్టా ప్రాంతంలోనే ఉండడంతో కొంత మార్పు కోసం ఏజెన్సీలోని పోలవరం సీటును ఆ పార్టీకి కేటాయించినట్లు చెబుతున్నారు. ఇప్పటికీ ఖరారైనవి గాక ఆ పార్టీ మరో 2 సీట్లు కోరుతోంది. తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరులో 2 ఇవ్వాలని అడుగుతోంది. టీడీపీ 1 ఇస్తుందా లేక 2 ఇస్తుందా అన్న విషయంలో స్పష్టత రాలేదు. ఆచంటలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పాలకొల్లులో టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు, తణుకులో మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, ఉంగుటూరులో మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, దెందులూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరులో బడేటి రాధాకృష్ణయ్య టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేయడం ఖరారైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండి నియోజకవర్గంపై మాత్రం కొంత ఉత్కంఠ నెలకొంది అంటున్నారు. ప్రస్తుతం ఉండికి టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే సీటును అక్కడి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శివరామరాజు తన సీటును మంతెన రాజుకు ఇచ్చి తాను నరసాపురం లోక్సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తన సీటు తనకివ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. శివరామరాజును నరసాపురంలో పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం తొలుత అనుకుంది. ఇప్పుడు ఆ సీటును జనసేనకి ఇస్తుండటంతో ఉండిపై ఏ నిర్ణయం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక కొవ్వూరులో మాజీ మంత్రి కేఎస్ జవహర్ పై స్థానిక టీడీపీ నేతల నుంచి గట్టి వ్యతిరేకత సిద్ధమవుతోంది. దీంతో ప్రత్యామ్నాయంగా ముప్పిడి వెంకటేశ్వరరావు, ముప్పిడి రాజు, వేమగిరి వెంకట్రావు పేర్లు పరిశీలిస్తున్నారు. గోపాలపురం ఇన్ఛార్జి వెంకట్రాజు కూడా స్థానికంగా ఒక పెద్ద వర్గం నుంచి వ్యతిరేకత చవిచూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును అభ్యర్థిగా ఎంపిక చేయాలని ఆ వర్గం కోరుతుంది. చింతలపూడిలో డాక్టర్ అనిల్ బొంబాజీ, రోషన్ మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ కొత్తగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా కూడా రేసులోకి వచ్చారు. దీంతో ఇక్కడ నిర్ణయం జరగలేదు. పోలవరం సీటు జనసేనకు ఒకవేళ వెళ్లకపోతే టీడీపీ ఇన్ఛార్జ్ బురగం శ్రీనివాస్ కు అవకాశం దక్కకపోవచ్చు అని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి నీలిమ, ఏదైతే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పొత్తుల వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో టీడీపీ జనసేన అభ్యర్థుల ఎంపిక కూడా ఒక కొలిక్కి రాలేదని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధానంగా మొత్తం కూడా అంటే ఉభయ గోదావరి జిల్లాలో అత్యధిక పెద్ద జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఆ 2 జిల్లాల్లో కొంచెం సీట్ల సర్దుబాటు వ్యవహారం చూస్తే కనుక కొంచెం చాలా కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ 2 ప్రాంతాల్లో ఎక్కువగా జనసేన సీట్లు ఎక్కువ ఆశిస్తున్న నేపథ్యంలో ఆ సీట్ల వ్యవహారం అంటే ఆ పొత్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఈ సీట్ల సర్దుబాటు విషయం కూడా కొలిక్కి రావడం లేదు. దీంతో ఇక్కడ మొత్తం అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉండగా ఆ పొత్తులో భాగంగా ఇప్పుడు జనసేనకు 5 సీట్లు కోరుతుంది. అయితే ఇప్పటికే 3 సీట్లు ఖరారయ్యాయి. అయితే మిగిలిన 2 సీట్ల వ్యవహారం తేలపోవడంతో టీడీపీలో ఒక అస్పష్టత అనేది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఇప్పటి వరకు అంటే ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి అయితే కేటాయించిన సీట్లు చూస్తే కనుక మనం ప్రధానంగా అది ఏలూరు బడేటి రాధాకృష్ణయ్య, అదే దెందులూరు చింతమనేని ప్రభాకర్, ఆచంట పీతాని సత్యనారాయణ, ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు, పాలకొల్లు నిమ్మల రామానాయుడు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకి ఎమ్మెల్యే తిరిగి అదే స్థానం కేటాయించారు.
అలాగే తణుకు అరిమిల్లి రాధాకృష్ణ, ఇక భీమవరం, నరసాపురం, పోలవరం ఈ మూడింటిలో కూడా జనసేనకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా జనసేన కూడా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఇప్పటి వరకు జనసేనకి అన్ని కూడా మొత్తం కూడా డెల్టా ప్రాంతంలో సీట్లు కావాలని కోరటంతో దానికోసం కొంత సీట్లు సర్దుబాటు వ్యవహారంలో కొంత మార్పు అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీలో పోలవరం సీట్ ని జనసేన కేటాయించడం కూడా జరిగింది. ఇక ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే తాడేపల్లిగూడెం కానీ, నిడదవోలు కానీ, కొవ్వూరులో కానీ ఎస్సీ స్థానాలు అయితే ఉన్నాయో వాటిలో 2 స్థానాలు ఇవ్వాలని చెప్పి అడుగుతుంది. అయితే టీడీపీ 1 ఇస్తుందా లేదా 2 సీట్లు ఇస్తుందా అనేది కూడా చాలా దాని మీద స్పష్టత అయితే రాలేదు. ప్రధానంగా చూస్తే కనుక ఈ కొవ్వూరు అలాగే గోపాలపురం వీటిలో కూడా ఏదో ఒక సీటు ఇవ్వాలని చెప్పి కూడా కోరటం కూడా జరుగుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఆ సెంటర్లో కనుక మాజీ మంత్రి అంటే పీతాని సత్యనారాయణ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక పాలకొల్లో అయితే టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు అయితే అక్కడి నుంచి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి ఇక నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకోటి ప్రధానంగా చూస్తే చంద్రబాబు ఇప్పుడు కూడా సిట్టింగ్లకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఏదైతే ఉండి నుంచి ప్రాతినిధ్యం వహించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయనకైతే ఈసారి టీడీపీ తరఫున సీట్ వచ్చే అవకాశం తక్కువ అని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి గతంలో శివరామరాజు అక్కడ సీట్ ఆశించారు. కానీ ఏదైతే ఆయనకు అప్పుడు నరసాపురం ఇచ్చారు, ఈసారి నరసాపురం జనసేన పొత్తుల్లో అక్కడికి వెళ్ళడంతో ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు సీట్ ని ఆయనకి కావాలని చెప్పి కూడా శివరామరాజు అడుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉండి సీటు కూడా కొంత పెండింగ్ లో పడిందనే చెప్పుకోవచ్చు. ఇక నర్సాపురం కూడా పోటీ కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక కొవ్వూరు కానీ, గోపాలపురం కానీ చూస్తే కనుక ఏదైతే గోపాలపురంలో కానీ లేకపోతే ఈ కొవ్వూరు కానీ ఇద్దరికి అంటే కొవ్వూరులో అయితే మాజీ మంత్రి జోహర్ కి, అలాగే ఏదైతే అక్కడ గోపాలపురం చూస్తే కనుక అక్కడ వెంకటరాజుకి ఇద్దరికి కూడా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వెంకటరాజుకి, ఇక్కడ జోహర్ కి ఇద్దరి మధ్య చాలా వ్యతిరేకత అక్కడ స్థానికంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా కొంత మార్పులు చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే అటు కొవ్వూరులో కూడా జోహర్ కి ఇంకా పోటీగా కొంతమంది వచ్చారు. అలాగే అక్కడ ఎవరైతే గోపాలపురం ఇన్ఛార్జ్ గా ఉన్న వెంకటరాజుకి అయితే ఒక బలమైన వర్గం కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. ఈ రెండింటి కూడా మీద కూడా ఇంకా స్పష్టత అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండింటిలో కూడా ఆచి చూసి అయితే టీడీపీ అధిష్టానం కానీ జనసేన కానీ అడుగులు వేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇంకా ప్రధానంగా చూస్తే కనుక నరసాపురం ఎంపీ చూస్తే కనుక రఘురామకృష్ణరాజు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయాలని చెప్పి మొదటి నుంచి అనుకున్నారు. అయితే తాజాగా ఈసారి టీడీపీ బీజేపీ మధ్య పొత్తు మళ్ళీ అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో బీజేపీ తరఫున ఏదైతే రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారని చెప్తున్నారు. అలాగే ఏలూరు లోక్సభ స్థానం కూడా గోపాలరావుకి టీడీపీ అధిష్టానం గతంలో ఖరారు చేసింది. అయితే ఇప్పుడు తాజా పరిణామాలతో ఆ పేరు కూడా వెనక్కి వెళ్ళినట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఆ సీటు బీజేపీ కూడా ఆశిస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఇంకెలా కూడా అవకాశాలు లేని నేపథ్యంలో ఏలూరు కూడా బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ ఏదైతే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జారపాటి రామాయణ చౌదరి అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సీట్ల సర్దుబాటు విషయం మీద కొంత గందరగోళం అయితే నెలకొందని